వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో తమిళం నుంచి డబ్బై వచ్చినటువంటి మహారాజా అనే సినిమా స్ట్రైట్ తెలుగు సినిమాల కంటే మించి కలెక్షన్లు రాబడుతుంది. సో అందులో టైటిల్ రోల్ పోషించింది విజయ్ సేతుపతి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ సినిమాకి తెలుగు వర్షన్కి మాటలు పాటలు రాసింది సంగీత దర్శకుడిగా సుపరిచితుడైనటువంటి శ్రీవసంత్. సో ఆయనలోనే అంటే మనం సుడిగాడు, స్పీడ్ ఉన్నాడు, గుంటూరోడు, మడతగాజా, సిల్లీ ఫిలోస్ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన మనకు తెలుసు. అలాంటి వ్యక్తి ఒకవైపు తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఈ సినిమాకి రాసినటువంటి మాటలు పాటలతోటి అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలాగే తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే ఒక పాటని ఆయన రాసిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక పాట కూడా ఆయన అందులో రాశారు. సో అది కూడా బాగా ఆకట్టుకుంటుంది. సో అజనీష్ లోక్నాథ్ దానికి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన స్వరాలకు తగ్గట్టుగా తను ఆ మంచి పదాల పొందికతోటి ఆ పాటల్ని రాశారు. అలాంటి శ్రీవసంత్ ఆ మహారాజా సినిమాతోటే హైదరాబాద్లో తన సొంత స్టూడియోని నెలకొల్పారు, సాగర్ సొసైటీ అనే ప్రాంతంలో. సో ఇప్పుడు మనం అక్కడ ఆయన స్టూడియోలో సో ఆయనతో ఉన్నాం. నమస్తే శ్రీవసంత్ గారు. చాలా సంతోషం అండి. సో మిమ్మల్ని దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సుడిగాడు అనే సినిమా మీకు చాలా ఎలివేషన్ ఇచ్చింది. అలాగే అలనాటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీత సత్యం గారి మనవడు మీరు. సో అదొక అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏకైక ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఏకైక సంగీత దర్శకుడిగా ఉంటూ ఇలా ఇప్పుడు మాకు మరో కోణాన్ని ఇలా చూపించడం సంతోషంగా అనిపిస్తూ ఉంది. అసలు ఈ కోణం అనేది మీలో మామూలుగా ఉందా, లేకపోతే అంటే నాకు తెలిసి కూడా గతంలో మీరు రాశారో లేదో కూడా నాకు అసలు జ్ఞాపకం లేదు. బట్ ఈ సినిమాతోటి మీ పేరు వెలుగులోకి వచ్చింది ఒక రైటర్గా కూడా. యాక్చువల్లీ నేను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రైటర్ అవ్వలే. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ రైటర్నే. 2000లో రిలీజ్ అయింది ప్రియమైన నీకు అని తరుణ్ది. చాలా పెద్ద సినిమా, పెద్ద హిట్. అవును, దాంట్లో పాటలు రాశాను నేను. ఓకే ఓకే. నేను ఫస్ట్ సినీ ప్రస్థానం తరుణ్ స్నేహ. అవును, చాలా పెద్ద హిట్ అది. అందులో నచ్చనురా నచ్చను ఓపెనింగ్ సాంగ్ రాసింది నేనే. శంకర్ మహాదేవన్ గారు పాడారు ఫస్ట్ పాట. మొట్టమొదటి పాటని శంకర్ మహాదేవన్. అవునండి. వెంటనే ఇమీడియట్ గా స్మిత గారు ఆల్బమ్ రాశాను, కోయిలమ్మ అని. అది చాలా పెద్ద హిట్ అయింది ఆల్బమ్. ఫస్ట్ ఆవిడది హాయ్ రబ్బా అని ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది. అది చంద్రబోస్ తెలుగు పాప ఆల్బమ్ గా, అది మంచి పేరు. దాని తర్వాత ఇమీడియట్ గా చేసింది కోయిలమ్మ అని ఒక ఆల్బమ్ చేస్తారు. అందులో అన్ని పాటలు నేనే రాశాను. దానికి మ్యూజిక్ ఎవరు? దానికి శ్రీ గారు అండి. అప్పటికి నేను మ్యూజిక్ అసిస్టెంట్ గా చేస్తున్నా శ్రీ గారి దగ్గర. అవునా? అంటే అది చాలా విచిత్రంగా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. కంపోజ్ చేసినప్పుడు మనం రఫ్ గా ఏదో ఒక లిరిక్ రాస్తే పాడుకోవడానికి బాగుంటది అని మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎవరైనా అసిస్టెంట్లు ఉంటే నాలాంటి వాళ్ళు, అప్పుడు నేను అసిస్టెంట్ అతను. సో కొంచెం ఇది రాయిరా ఇలా తననా అంటే వాళ్ళకి వినిపించడానికి బాగోట్లేదు, నువ్వు ఏదో ఒకటి రాసేసి రఫ్ గా ఏదైనా లిరిక్ రాయని. సరే అలా మొదలెట్టాం. మొదలెడితే వాళ్ళు విన్నారు, వాళ్ళు ట్రాక్ కోసం కావాల్సిన ఒక పాట రాశారు. అవును, వాళ్ళకి వినిపించారు, వాళ్ళు చప్పట్లు కొట్టారు, బయటకు వచ్చేసారు. వెళ్ళిపోయాక రైటర్ గారు అక్కడ ఉన్నారు, కలవాలన్నారు. వాళ్ళ ఉద్దేశంలో చంద్రబోస్ గారు రాసింది ఆ పాట అనుకున్నారు. అంటే శ్రీ గారు అన్నారు బోస్ గారు రాలేదు, ఆయన ఏదో ప్రాబ్లం వల్ల ఒక 2 రోజుల తర్వాత వస్తా అన్నారు, ఈ పాట రాసింది వీడే అంటే నిజంగానే మాకు నచ్చింది, మేము ఆయన అన్న ఫీల్లోనే విన్నాం మేము అనేసి అలా రెండో సాంగ్ కంపోజ్ అయింది. బోస్ గారు ఇంకా ఏదో అంటే అప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగింది ఆయనకి ఊర్లోనో ఎక్కడో, ఆయన రాలేకపోయారు ఆ టైంకి. అంటే లేదు వేరే విషయం మనకు తెలియదు. ఆయన రాకపోతే రెండో పాట రాశాను, ఆయన ఇంకా రాలేదు, మూడో పాట రాసేసాను. ఇలా ఆల్బమ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. చంద్రబోస్ గారు చెన్నై రాకుండానే. సో అలా బోస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆల్బమ్ రాసాము, అది కూడా మీకు అవకాశం కల్పించారు అట్లా తను రాకుండా. అవునండి. ఆ టైంలో ఇంకా ఒక్కొక్క పాట నేను దాదాపు ఒక 30-40 ఫిల్మ్స్ లో రాశాను.
కాకపోతే నేను మెయిన్ గా వచ్చింది మ్యూజిక్ డైరెక్షన్ చిన్నప్పుడు నాకు 12th కానీ అప్పుడు ఎవరికి ఇట్లా అంటే ఒక రైటర్గా అయితే మీరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినట్లుగా కూడా ఏం లేదు కదా? లేదండి. అంటే అప్పుడు మీడియా ఉందండి, ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే, ప్రింట్ మీడియా ఉంది కదా. ప్రింట్ మీడియా అంటే చాలా తక్కువ, అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు జనరేషన్ కూడా ఇది చాలా వరం. ఈవెన్ నేను 2012లో సుడిగాడి హిట్ కొట్టినప్పుడు కూడా మీడియా ఇలా లేదు, ఉంది మీరు చెప్పినట్టు. బట్ ఎవరన్నా టీవీ ఛానల్ పిలిస్తే ఏదైనా పెద్ద ఛానల్కి వెళ్ళటం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం తప్పితే ఇంత వైరల్ అవటాలు, పాపులారిటీ రాత్రికి రాత్రి వచ్చేటాలు లేదు. లేకపోతే సుడిగాడి చాలా హ్యూజ్ హిట్ అండి ఆ రోజుల్లో. అంటే సుడిగాడికి ముందు మీరు ఏం చేశారో కూడా ఎవరికి గుర్తులేదు. అదే అంటే ఆ ప్రచారం కూడా మీకు ఎక్కువ రాల, కానీ సుడిగాడు అనేది మీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. అంతే, సక్సెస్. మీరు ఏం చేశారు అనేది 10 మందికి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చేసిన పనికి గుర్తింపు దొరికినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రీమైన్ నీకు అప్పుడు నాకు ఏం తెలియదు, ఇండస్ట్రీకి నేను కొత్త. అంటే ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను ఈ సినిమాలో పాటలు రాశాను. ఆ సినిమా డైరెక్టర్ బాలశేఖర్ కమిడియన్, ఆయన తమిళియన్. సో ఆయన దగ్గర స్క్రిప్ట్ వర్క్ లో కూడా కూర్చున్నాను. సో నాకు ఫస్ట్ నుంచి కథలు రాయటం, మాటలు రాయటం నాకు అలవాటే, నాకేం కొత్త కాదు. సో అలా నేను ఇంకా నాకు 12-13 years వచ్చేసరికి నా వైలిన్ డిప్లొమా అయిపోయింది విజయనగరంలో. సో అక్కడ నుంచి చెన్నైకి వచ్చాక కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తా. అక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను 99లో. అంటే మీకు ఎంత వయసులో మీ తాతయ్య గారు పోయారు? నన్ను ఎత్తుకున్న ఒక ఫోటో ఉంది, నాకు అంటే గుర్తులేదు ఎందుకు. ఇప్పుడు మీ అమ్మగారికి మేనమామ. అవును, నన్ను ఎత్తుకున్న ఫోటోలు అయితే 2-3 ఉన్నాయి, బట్ నాకైతే గుర్తులేదు. ఏం గుర్తుంటుందండి. సో అంటే సత్యం గారి మనవడు చక్రవర్తి గారి అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చేశారు. అవును, ఫస్ట్ నా గురువు గారు శ్రీ గారే. అదే ఫస్ట్, తర్వాత నేను మణిశర్మ గారి దగ్గరకు వచ్చాను. అది కూడా మా బాబాయి మణిశర్మ గారు మంచి స్నేహితులు, దానివల్ల ఆయన దగ్గర పెట్టాడు. నేను ఆ తర్వాత ఈ రైటర్ గా కూడా ఇవ్వలేక మ్యూజిక్ ఇన్ఛార్జ్ అయ్యాను. ఇన్ఛార్జ్ గా ఒక 5-6 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత మళ్ళీ లేదు మనం వచ్చింది ఇందుకు కాదు కదా అని మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేసాము. మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ చేసిన 2 సినిమాలు డిజాస్టర్. ఫస్ట్ అవకాశం వచ్చింది విచిత్రంగా ఒకే రోజు 2 సినిమాలకి ముహూర్తం, 2 సినిమాలకి నేనే మ్యూజిక్. అందులో ఒకటి 1 అని, 1 అంటే మహేష్ బాబు గారిది కాదు, అదే నవీన్ గారిది 1 అని ఒక సినిమా వచ్చింది, 2008లో వచ్చింది. సేమ్ అదే డే హుష్ గప్చిప్ హుష్ ఇది చాలా మంచి ఊరని షఫీ గారి హీరో, మాధవీలత గారు హీరోయిన్, హర్రర్ మూవీ. ఆ 2 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను చాలా కంఫర్ట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు, అంటే మీకు మొత్తం విషయం ఎక్కువసేపు చెప్తున్నానేమో, చాలా కంఫర్ట్ గా ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ లోకి వెళ్ళాను. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 డిజాస్టర్, నీచమైన ఫ్లాప్లు. నాకు భయం వేసింది, బాగున్నది వదిలేసి మళ్ళీ నేను అసిస్టెంట్ గా ఎవరిదాన్ని పని చేసినా రోజుకి ఎంతో కొంత వస్తుంది, ఈ మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఈ పిచ్చి ఎందుకు మనకని మానేశాను. మానేసి నా పని నేను చేసుకుంటున్నా. శకునం బాగాలేదు అనుకుంటా. నేనంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు నేను చేశాను, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ. ఇప్పుడు నేను 7 భాషలు మాట్లాడతా. అవునా? ఈ భాషలన్నీ అలా నేర్చుకున్నవే. నేను తెలుగు, తమిళ్, కన్నడ, ఒడియా కూడా మాట్లాడతాను, నేను హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, మలయాళం మాట్లాడతాను. మలయాళం కొంచెం ఫ్లో తక్కువ ఉంటది, బట్ మలయాళం మాట్లాడతాను. 5 భాషలు నేను చదవగలను, 4 భాషలు రాయగలను. సో ఇవన్నీ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన ఏదైతే నా స్టార్టింగ్ డేస్ ఉన్నాయో అప్పుడు నేర్చుకున్నాను. అవి నాకు ఇప్పుడు ఎలా అవసరానికి నేర్చుకున్నాను. అవసరం మనిషికి ఏదైనా నేర్పిస్తుంది. నేను మోనాలిసా అని ఒక సినిమా, కన్నడ సినిమాకి 3 నెలలు ఉన్నాం రీ రికార్డింగ్ కోసం బెంగళూరులో. సో మనకి ఏదైనా కంఫర్ట్ గా కావాలంటే మనం అవతల వాడి లాంగ్వేజ్ లో అడిగితే వాడు చూపించే ప్రేమ గానీ రియాక్షన్ తొందరగా ఉంటది. మన లాంగ్వేజ్ లో మాట్లాడితే వచ్చేలే అనుకుంటాడు. సో దానికోసం ఎలాగైనా మనం ఏ స్టేట్కి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్. సో అది ఇప్పుడు ఉపయోగపడింది, అది దేవుడు ముందే రాసాడు, మనకు తెలియదు కదండి. అది నేను ఇప్పుడు 2022 ఇప్పుడు కార్తికే మేము పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పెట్టాము. నాకు కెరీర్ 12లోనే, అంటే నేను కంటిన్యూ చేయాలంటే 8లో ఆపేశాను. మళ్ళీ 2011లో సీతారామరాజు గారు మడతకాజా సినిమాకి అడిగారు. అడిగితే అప్పుడే నాకు మా వివేక్ గారు పరిచయం. అంటే నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు, మనుషులు ఒక 2-3 ఉంటే అందులో ముందు ఆయన ఉంటాడు, వివేక్ గారు. నన్ను చెన్నై తీసుకెళ్ళిన మా బాబాయ్
తర్వాత నా గాడ్ బ్రదర్ వివేక్ గారు. ఓకే ఆయన ఈ రోజు నేను బాగున్నా అంటే కేవలం ఆయన కారణం. ఓకే ఆయన ఆ సినిమాకి పరిచయం అయ్యారు. సో అలాగే మడతకాజ అయిపోయాక సుడిగాడి సినిమాకి భీమనాయన్ గారి దగ్గరికి నన్ను ఆయనే తీసుకెళ్లారు. తీసుకెళ్లి చాలా బాగున్నాయండి. అప్పటికి మడతకాజ రిలీజ్ అవ్వలేదు, చాలా బాగా చేశారు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, మీరు ఒకసారి వినండి అని ఆయనకు వినిపించి సుడిగాడి సినిమా ఇప్పించారు. సుడిగాడి సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా హిట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. తర్వాత కూడా నేను కొన్ని సరైన సినిమాలు చూస్ చేసుకోలేదు. 22-23 సినిమాలు చేశాను పేరుకి, కానీ ఏదో ఉపయోగపడలేదు. మళ్ళీ భీమనేని గారితో స్పీడ్ నోట్ చేశాను, గుంటూరు రోడ్ చేశాను, మంచి సినిమా పటేల్ సార్ చేశాను. అది అనుకోకుండా అంత ఇది మనకి పేరు రాలేదు. బట్ ఆ సినిమాకి రాజమౌళి గారు ట్వీట్ కూడా చేశారు, ఇలాంటి సాంగ్ ఈ మధ్య నేను వినలేదు, జగవత్ బాబు. అందులో మనసే అనే ఒక సాంగ్ ఉంటుంది, మనసే తొలిసారి ప్రేమ తలుపు తెరిచి అని. ఆ పాటకి రాజమౌళి గారు ట్వీట్ చేశారు. అంత అవుతుంది. బట్ 2019 తర్వాత నేను మ్యూజిక్ ఏం చేయలేదు. అది చిన్న సినిమాలు ఎవరు రికార్డింగ్ చేసి నాకు పేర్లు కూడా గుర్తులేదు. బన్నీ అండ్ చెర్రీ అని అవన్నీ 14 ఆ టైంలో చేసిన. ఈ 19 సిల్లీ ఫెలోస్ తర్వాత సినిమాలు ఏం లేవు. సరే ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇండస్ట్రీ తప్పితే వేరే తెలియదు. ఈ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు కూడా ఒక చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా కూడా పనికిరాడు. ఎందుకంటే మన ఇండస్ట్రీ కంఫర్ట్స్ ఇది అలవాటు అయిపోద్ది, ఇది ఒక ప్రపంచం, ఇందులోకి వచ్చినోడు బయటకు వెళ్ళలేడు. సో ఆ తర్వాత ఏం చేద్దామని ఈ కరోనా టైము స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏది చేయొచ్చు, ఇండస్ట్రీ కూడా ఇంకో 6 నెలల సంవత్సరం ఓపెన్ అయ్యేలా కనిపించట్లేదు. కానీ మనం ఇంటి రెంట్ ఆగదు, మనం తిండి ఆగదు. ఈవెన్ కరోనాలో ఎక్కువ ఖర్చులు, రోజు నాన్ వెజ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని తినేశారు విపరీతంగా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక 2 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మొత్తం హాల్ సినిమా శాటిలైట్ కాకుండా ఓటీటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి సినిమా 4-5 లాంగ్వేజ్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. మనం ఎందుకు అట్లా వెళ్ళకూడదు? ఇప్పుడు ఎవరికి ట్రస్ట్ గా, ఇప్పుడు అంతకు ముందే నాకు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, సుబ్బారెడ్డి గారు నాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒక సినిమా తెలుగు నుంచి మలయాళంకి చేయాలి, డబ్ చేయాలి. త్రివేంద్రం వెళ్ళారు, ఒకరికి ఎవరికి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. వచ్చి తర్వాత నా ఆఫీస్కి వచ్చి, నాకు మలయాళం తెలుసు కాబట్టి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆడితో కొంచెం డీటెయిల్ గా మాట్లాడు, ఆడేదో అంటున్నాడు నాకు అర్థం అవట్లేదు అని ఫోన్ చేశాడు. వాడు ఫోన్ ఎత్తట్లేదు, 1-2 గంటలు చేస్తానన్నాడు, ఆయన ఎత్తట్లేదు. ఈయనది ఫైనాన్స్ తెచ్చి అడిగి ఇచ్చాడు, ఆ డబ్బులు తిరిగి రాలేదు. వాడు ఫోన్ ఎత్తడం అని స్విచ్ ఆఫ్ చేసాడు. సరే మన ప్రొడ్యూసర్లు వెళ్ళి అక్కడ ఎవరినో నమ్మి వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఎన్ని ఇబ్బందులు ఎందుకు పడటం, వీటన్నిటిని ఒక గొడుగు కిందకి తేలాయేమో మనం అన్ని లాంగ్వేజ్ ని అని ఆలోచించాక నేను మా వివేక్ గారికి చెప్పా, సార్ ఇలా డబ్బింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను అలాగా ఒక 6-7 భాషలు ఈజీగా మాట్లాడతాను, నాకు అన్ని స్టేట్స్ లో నాకు స్టూడియోస్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ బాగా పరిచయం ఉన్నారు, చేద్దామంటే చేయండి దానికే ఉంది, ఓపెన్ చేయండి, ఎందులో మనకి ఏది వస్తుందో తెలియదు కదా, ఎవరెవరంటే నేను 2 ఫ్రెండ్స్ కంపెనీ పెడుతున్నాను సార్ అని. సరే పెట్టండి, అయితే ఫస్ట్ మన సినిమాని చేద్దరని కార్తికేయ 2 ఇప్పించారు. డబ్బింగ్ స్టూడియో కార్తికేయ 2 అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్. కాకపోతే అప్పుడు మాకు టాస్క్ ఏంటంటే, అప్పటిదాకా తమిళం చెన్నైలో, మలయాళం త్రివేంద్రంలో, హిందీ బొంబాయిలో, కన్నడ ఏమో బెంగళూరులో జరుగుతుంది. ఇప్పుడు నేనేం ఆలోచించానంటే, ఇప్పుడు అందరిలాగా ఎందుకు, మనం డైరెక్టర్ కంఫర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్ కంఫర్ట్ ఉండాలి, వాళ్ళనే ఇక్కడికి పిలుద్దామని ఒక 4 స్టూడియోలు బుక్ చేసాం. అప్పుడు నాకు స్టూడియో లేదు. ఒక 4 సూట్లు బుక్ చేసి, స్టూడియో సూట్స్, రైటర్లని ఆర్టిస్టులని అందరిని అక్కడి నుంచే పిలిపించి, కార్తికేయ 2 మొత్తం హైదరాబాద్ లో జరిగింది. అన్ని లాంగ్వేజ్ 5 లాంగ్వేజ్ అక్కడ జరిగాయి. అన్ని కోఆర్డినేట్ చేసుకుంటా, డైరెక్టర్ గారు ఈవినింగ్ చూసుకొని ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు. అదంత జాగ్రత్తగా చేసాం. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను భయపడ్డా, బట్ చాలా సాఫ్ట్ గా అయిపోయింది, అది సాఫ్ట్ గా. ఇంకా అది చేశాక నా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైంది. అది ఆ తర్వాత ఇంకా ధమాకా, ఈగలు, బ్రో, అవి ఇంకా ఏ పెద్ద సినిమా ఉన్నా ముందు మన రీసెంట్ గా రజాకార్, తర్వాత ఈగల్ మనమే చేసాం. ఇప్పుడు మనం ఒక 9-10 భాషల్లో మెరాయి సినిమా ఒకటి, అది కూడా పెద్ద సినిమా, చాలా బాగా జరుగుతుంది, అది కూడా మనమే హ్యాండిల్ చేయాలి. టీజర్ కూడా చేసాం, అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా అది వెళ్ళేలా ఉంది. ఎక్స్పోజర్ వస్తుంది. కార్తికేయ 2 మీకు ఇంకో రకమైన ఎక్స్పోజర్ ఇచ్చింది మీకు. డెఫినెట్ గా, అంటే ఎంక్వైరీ చేస్తారు అందరూ కూడా, ఇది ఎక్కడ చేశారు డబ్బింగ్, ఒక నమ్ముతారు, డబ్బులు ఇస్తారు, వాడి ఫోన్ ఎత్తడు, వాడి ఇంటికి మీరు వెళ్ళలేరు. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది,
నాకు ఒక ప్లేస్ ఉంది, వసంత్ అనేవాడు మీకు తెలుసు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాన్న తమిళ్లో అది బాగాలేదంట, మలయాళంలో ఇది మార్చాలంట అంటే ఈజీగా అయిపోద్ది. వన్ ప్లేస్ లో మొత్తం అన్ని అయిపోతాయి మీకు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల నేను చేసే ప్రతి సినిమాలో సాంగులు బాగుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ మనం అది అదర్ లాంగ్వేజ్ లో చేసినప్పుడు ఒక మినిమం సింగర్ ని తీసుకోవటం, శృతి లయ పక్కగా ఉండేలా పాడించుకోవటం, అంటే ఇది బేసిక్ గా మనం పాడు చేయం, ఆ పాటని జాగ్రత్తగా చేస్తాం. ఇది ప్రొడ్యూసర్లకి బాగా నచ్చింది. ఇంకా వివేక్ గారు చాలా సజెస్ట్ చేశారు. ఈవెన్ ఇప్పుడు అలా మొదలైంది, ఇప్పుడు ఇక్కడ మహారాజా దాకా వచ్చింది. ఇది ఒక కొత్త ఇది. అదే అంటే ఈ మహారాజాకి ఎట్లా వచ్చింది మీకు? మీరు మహారాజా ప్రొడ్యూసర్ సూదన్ గారు మా వివేక్ గారు ఫ్రెండ్స్ అండి. వివేక్ గారే నాకు ఫోన్ చేసి పలానా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి అర్జెంట్ గా బయలుదేరి చెన్నై వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు వివేక్ గారే అది ఆయన లేకపోతే నేను లేను, అది చెప్తున్నాను మీకు. ఓవరాల్ అంటే అందరు గాడ్ ఫాదర్స్ ఉంటారు, నాకు గాడ్ బ్రదర్ ఉన్నాడు. అది నేను ఏం చేసినా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నాకు. చెన్నై వెళ్ళాను, చెన్నై వెళ్ళి సినిమా చూసాను. సినిమా చూపించారు ముందు. సినిమా చూపించగానే ఎలా ఉందా, సూపర్ హిట్ సార్ అని అందరు ఇదే చెప్తారులేండి అన్నాడు ప్రొడ్యూసరా. నేను అలా చెప్పను సార్, బానే ఉందండి అని చెప్తాను. సూపర్ హిట్ అని చెప్పానంటే సూపర్ హిట్ సార్ అంటే ఏ నచ్చిందంటే నాకు అందులో మైనస్ ఏది కనిపించలేదండి, మొత్తం నచ్చింది అనేసాను. మీరు రిలీజ్ చేస్తారండి, డబ్బులు లేవు సార్. అయితే నాకు ఎంత బాధ అంటే ఆ రోజు నుంచి అది 17th రిలీజ్ అవ్వాలి, లాస్ట్ మంత్ పోస్ట్ పోన్ అయింది. ఈ 1.5 month ని ఒక హిట్ సినిమా హిట్ అని నాకు తెలుసు, నేను ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఈవెన్ నన్ను పంపించిన వివేక్ గారికి కూడా నేను చెప్పకూడదు ఆ సినిమా ఎలా ఉందని, నా ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎందుకంటే వాళ్ళు నన్ను డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నారు, మాకు డబ్బింగ్ చేసేవ్వండి అని కొంత డబ్బు ఇచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. ఆ రిజల్ట్ బయటికి చెప్పలేము, ఇది సూపర్ హిట్ ఎవరితో షేర్ చేసుకున్నాం, అది ఒక నరకం అండి. అంటే సినిమా బాగోకపోతే బాగాలేదని చెప్పడం వేరే, బాగుందని పాజిటివ్ గా చెప్పడానికి ఏమి బయట అలా చెప్పకూడదు సార్. ఒక సినిమా గురించి రిలీజ్ అయ్యేదాకా మాట్లాడడం, అది మన కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్, మన డబ్బింగ్ కంపెనీ పేరు. డీటెయిల్స్ ఏం చెప్పాలి, అసలు ఏది చెప్పు, బాగుంది బాగలేదు. ఈ మహారాజా నేను చేస్తున్నానని ఆవిడకి చెప్పను, మొదటి నుంచి ఈ ఎథిక్స్ పాటిస్తూ వస్తున్నాను. ఫస్ట్ సినిమా నుంచి సినిమా మార్నింగ్ షో పడేదాకా మహారాజా నేను చేస్తున్నానని ఎవరికి చెప్పను. అది నేను డబ్బింగ్ చేస్తానని చెప్పే కొద్ది ఏముంటదంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, ఎలా ఉంది మేము కొనుక్కోవచ్చా ఇవన్నీ అడుగుతారు. ఇదంతా ఏంటంటే కానీ పాటలు వచ్చేసినాయి కదా ముందు, ఆ పాటలో మీ పేరు ఉందిగా. అది ఇప్పుడు సార్ రీసెంట్ 1 week ముందే కదా సార్ వచ్చింది. పాటలు కూడా 4-5 రోజుల ముందే వచ్చాయి. ఇప్పుడు పాటలో నా పేరు అంటే పాటలు రాసామంటారు, పాటలు రాసిన ఈ శ్రీవంశం ఎవరన్నా కూడా డౌట్ వస్తుంది కదా. మీరే నన్ను మారుతి గారు అడిగారు, పాటలు శ్రీ వసంత్ మాటలు వసంత్ అని చూసాను, మీరే నాకు డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు ఫంక్షన్ కి వస్తే నాకు కన్ఫర్మ్ అయింది, థ్యాంక్స్ అన్నారు. అంటే ఎందుకు అలా అంటే, లేదు సార్ నేను యాక్చువల్ 2 వసంత్ అనే ఇచ్చాను వాళ్ళకి, ఆ కో డైరెక్టర్ మన ఫ్రెండ్ నందా గారని, ఆయన ఏంటంటే IPRS మెంబర్షిప్ ఉంది నాకు, అంటే రాయల్టీలో డిస్ట్రిబ్యూషన్ లో వస్తుంది వస్తుంది సార్, అందులో నాకు మెంబర్షిప్ ఉంది. అందులో నాకు శ్రీ వసంత్ అని రిజిస్టర్ అయ్యింది. వాడు ఆన్లైన్ లో చూసినప్పుడు ఇతను IPRS మెంబర్ అని వాడు చూసాడు, చూసి మీకు ఆ డబ్బులు పోతాయి కదా సార్, అందుకే పాటలకు మాత్రం శ్రీ వసంత్ అనేసాను, మాటలకు వసంత్ అనేసాను అంటారు. ఇది కూడా ఇద్దరు అనుకుంటున్నారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల అది IPRS మెంబర్షిప్ కోసం పాటలకు అదేసాను. ఇంకా అక్కడ నుంచి చూసాము, వచ్చాము, చేసాం, అంతా ఇంకా జర్నీ చాలా బాగా జరిగింది సినిమా. అంటే మీరు పాటలు రాయగలరని చెప్పి వాళ్ళు నమ్మారా? వాళ్ళు అట్లా ప్రొడ్యూసర్ నేను ఇది వరకు యశ్ది గజకేసరి తెలుగులో నేనే రాశాను, నేను రాశాను చాలా డైరెక్ట్ సినిమాలకి గోస్ట్ రైటర్ గా రాశాను. కాకపోతే అవన్నీ అదే చెప్తున్నా, సక్సెస్ వస్తేనే మీరు అన్నది గుర్తిస్తారు సార్. అదే అంటే ఇది ఒక పెద్ద సినిమా కదా, ఎందుకంటే విజయ్ సేతుపతికి ల్యాండ్ మార్క్ ఫిలిం. నన్ను నమ్మింది ఆ ప్రొడ్యూసర్ కాదండి, ఆ ప్రొడ్యూసర్ నమ్మింది వివేక్ గారిని. వివేక్ గారు నమ్మింది వివేక్ గారు రికమెండ్ చేశారు అంతే ఆయనకి. ఆ ప్రొడ్యూసర్ కి వివేక్ గారు ఫ్రెండ్, అతను వివేక్ గారు ఇతను బాగా చేస్తాడంటే ఆయన నమ్మాడు బ్లైండ్ గా. అంటే ఓన్లీ వివేక్ గారు నన్ను నమ్మారు డబ్బింగ్ వరకే, కానీ కదండి డైలాగ్స్ ఇది కూడా వివేక్ గారికి తెలుసు, నేను కథలు రాస్తానని తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. ఆయన నన్ను నమ్మారు అంతే. సో అదే అయింది, పాటలు రాశారు, మాటలు రాశారు, వచ్చింది. ఆ రిసెప్షన్ అనేది చూస్తా ఉంటే ఎలా అనిపించింది మీకు రిలీజ్ అయిన తర్వాత? అంటే మీరు ఏదైతే నమ్మారు చూసినప్పుడు కాదు,
ఇండస్ట్రీలో హిట్ చూడాలంటే పుష్కరం వెయిట్ చేయాలా అనిపించింది. అనిపించిందా? 2024 కరెక్ట్ గా పుష్కరం గడిచిపోయింది. అప్పుడు ఆ బ్రేక్ ఏదో అలా వచ్చింది. ఇప్పుడు మహారాజుతో మళ్ళీ మీ పేరు వినిపిస్తుంది. అవును సార్, ఇది రావటం చాలా ఇంపార్టెంట్ సార్. అప్పుడు నా వయసు 32, 33 సార్. ఇప్పుడు రావటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 40s లో ఉన్నారు. ఇప్పుడంటే ఇప్పుడు మనకున్న కమిట్మెంట్స్ కానీ మనకున్న టైం కూడా చాలా తగ్గిపోయింది కదా. నేను 32 నుంచి 70 ఏళ్ళకి వెళ్ళటం వేరు, 44 నుంచి 70 ఏళ్ళకి వెళ్ళటం వేరు. ఈ 12 ఏళ్ళు చాలా క్రూషియస్. సో కాకపోతే నన్ను నేను ఎప్పుడు చూసి ఎందుకు గర్వపడుతుంటా అంటే, నేను ప్రతిసారి ఇంకో దాన్ని నేను అన్వయించేసుకుంటా, అంటే పరిస్థితి బట్టి అడాప్షన్ చేసుకుంటాను. నేను పాట రాసినా, మ్యూజిక్ గా ఉన్నా, ఏది చేసినా అంటే ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఎవడైతే ఎంత తొందరగా సెన్స్ చేస్తాడో వాడు ఇప్పుడు లైమ్ లైట్ లో ఉంటాడు. సో ఇప్పుడు మీరు నేను మ్యూజిక్ వస్తేనే చేస్తాను లేకపోతే ఉంటాను అంటే, మనం ఆర్థిక పరిస్థితి అవనివ్వండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవనివ్వండి, మనం ఏదైనా చేస్తా ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు హిట్ లేదు కదా, మనకి ఇంకా రాదేమో అని నేను ఆపేసి ఉంటే ఆగిపోయేది కదా. ఆపకుండా కంటిన్యూ చేయటం నన్ను నేను చూసి గర్వపడుతాను అంతే. ఏదైనా నేను సినిమాలోనే చెయ్యాలి, నాకు వేరే తెలియదు. మీరు ఈ సినిమా చూసుకుంటున్నప్పుడు మీరు రాసినటువంటి వైఫ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. డెఫినెట్ గా అందరూ నవ్వుతుంటే మనకి నవ్వు కంటే కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మీకంటే మీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ, అది కూడా మీ మిసెస్ మదర్ ఉన్నారంటే మదరు ఖచ్చితంగా మనవాడు అందరూ కూడా నలుగురు కూడా అతని యొక్క వర్క్ని గుర్తించి దాన్ని పొగుడుతుంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అంటారు, అంటే వర్ణాతీతం అనమాట అది సాటిస్ఫాక్షన్. సో ఏమనిపించింది అప్పుడు ఫ్యామిలీతో కలిపి వాళ్ళందరూ? చాలా హ్యాపీగా ఉన్నా. అంటే మీ ఆవిడేమన్నారు? నెక్స్ట్ సినిమా ఇంకా బాగా రాయన్నది. అంతేనా? అంటే ఈ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళందరూ సపోర్ట్ వల్లే మనం ఉంటాం సార్. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంట్లో సపోర్ట్ అంటే, మనం తిరిగే ఏరియాలు కూడా ఇప్పుడు ఇక్కడికి సింగర్స్ వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, అందరితో సరదాగా మాట్లాడాలి, అందరితో బాగుండాలి. ఇవి ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటాయంటే, వాళ్ళు మనకి కోఆపరేట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఎక్కువ దూరం జరుగుతున్నారంటే కూడా అదే కారణం. ఈ ఇండస్ట్రీ అలాంటిది. సో సమాజం ఎందుకు ఒక సపరేట్ గా చూస్తూ ఉంటది సినిమా ఫీల్డ్. సినిమా వాడంటే పిల్లలు అవ్వడం, మళ్ళీ సినిమా వస్తే లైన్ లో నుంచి ఉంటాడు, ఆడే ముందు లైన్ లో ఉండేది. సినిమాని అభిమానిస్తారు కానీ సినిమా వాడంటే భయపడతారు. అయితే నా ఫ్యామిలీ దేవుడి వల్ల నాకు బాగా సెట్ అయింది. నా వైఫ్ కోఆపరేషన్ చాలా ఉంది. వాళ్ళు కూడా అటు సైడ్ మీ అటు సైడ్ విజయనగరం సైడ్ వైజల్ శ్రీనివాస్ గారిది ఒక పాట ఉంటది, నారాయణ రెడ్డి గారు రాసింది. అసలు నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు, అటు మ్యూజిక్ చేస్తున్నావు, హ్యాండిల్ చేస్తున్నావు, ఒక రోజేమో ముంబై వెళ్తున్నావు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నావు, చెన్నై వెళ్తున్నావు, త్రివేంద్రం వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడుతున్నావు, హెడ్ఏక్లన్నీ ఎలా మేనేజ్ అంటే, ఆయన ఒక పాటలు ఉంది, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడదంటే, అంటే ఇంత పని చేయడానికి నాకు సమయం ఎక్కడంటే తన తీరిక తాను వాడుకోనే లేదు. ఓకే, అంటే నా చాలా పనులు ఆవిడ చేసింది, అందుకే నాకు టైం దొరుకుతుంది. అంటే నా సక్సెస్ లో డెఫినెట్ గా తనది సగం. అంటే మనకి ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు, మనం డౌన్ ఫాల్ అయినప్పుడు వాళ్ళ సపోర్ట్ కనుక లేకపోతే మళ్ళీ మనం లేవలేము. డెఫినెట్ గా. సో వాళ్ళు సపోర్ట్, మీ పని మీరు చేసుకోండి, మీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళు మన వెనక ఉండి, ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటే చాలా అండి, మనం సక్సెస్ అయినట్టే. ఇంట్లో డెఫినెట్ గా అండి, ఇంటికి వెళ్ళంగానే సరదాగా నవ్వుతో చెంపుతో నీడిచ్చే పెళ్ళం ఉంటుంది, చాలా అదృష్టం. బయట ఎందుకంటే ప్రతి మగాడు, ఇప్పుడు మీరైనా ఉదయం నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, అందరితో మాట్లాడతారు, అవన్నీ డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. నాకు మదర్ కూడా ఈ ఇండస్ట్రీలో బాగా నేను బాగుండాలని, అమ్మ కూడా చాలా తనకి ఇంట్రెస్ట్. అమ్మ మీతోనే ఉంటారా? అమ్మ విజయనగరంలో ఉంటారు. ఓకే. ఆవిడ పెద్దన్నయ్యతో ఉంటారు, నేనే వెళ్ళొస్తుంటాను. ఓకే. మీరు చిన్నవాళ్ళు కదా. మా అమ్మగారు చిరంజీవి ఫ్యాన్. అవునా? ఆవిడ ఎప్పుడైనా కలిసా, ఎప్పుడైనా కలిసి, సరే టైం బాగుంటే కలుస్తాం. ఏదో రకంగా చిరంజీవి గారితో పనిచేసే అవకాశం చేస్తున్నా ఒక సినిమాకి, డ్రింకర్ సాయి. ఓకే. కిరణ్ తిరుమల శెట్టి అని మన ఈ రోజుల్లో రైటర్ ఉన్నాడు, ఆయన డైరెక్టర్.
ఓకే. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ చిరంజీవి గారి ఫ్రెండ్. చిరంజీవి గారి కథ చెప్పి ఆయన ఓకే అన్నాక సినిమా మొదలెట్టారు. అవునా? అది చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాను. ఏమో అట్లా కనెక్షన్ కలుస్తానేమో తెలియదు. అట్లా కనెక్షన్ ఉందన్నమాట ఆ సినిమా. చిరంజీవి గారిని చాలా సార్లు కలిశాను, బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాను ఒక రైటర్ గాను కలవలేదు. నేను మణి శర్మ గారి దగ్గర పనిచేసినప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరూ వచ్చి. ఓకే. సో మొత్తానికి ఈ సినిమా ద్వారా మళ్ళీ సినిమా ద్వారా కలవటం అనేది మీకు మీరంటూ దానికి మ్యూజిక్ చేస్తున్నారు. డ్రింకర్ సాయా ఎవరు అందరూ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, బట్ చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. టైటిల్ రోల్ చేస్తుంది ఎవరు? హీరోయిన్ కొత్త ఆయన. కొత్త వాళ్ళే మొత్తం. డైరెక్టర్ తిరుమల శెట్టి కిరణ్. రైట్, కిరణ్ ఈ రోజుల్లో రైటర్ కథ ఇచ్చాడండి. ఓకే. ఎప్పుడండి ఈ సంవత్సరం వస్తుందా? ఆగస్టులో రిలీజ్. సాంగ్స్ అయిపోయినాయి, అన్ని సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు. ఓకే. నాకు చాలా ఇష్టమైన రైటర్. అన్నయ్య అంటే తమ్ముడు అని ప్రేమగా పిలిచే రైటర్ ఆయన. అదే పైగా మీకు స్టార్టింగ్ లో ఆయన వల్లే కదా వచ్చింది. అదొక ఆయనకి కూడా చెప్పాను ఆ విషయం. నువ్వు రాకపోవడం వల్ల లేట్ చేయడం వల్ల నాకు అవకాశం వచ్చింది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన, భాస్కర్ భట్ల గారు, వీళ్ళందరూ అందరూ ఫ్రెండ్స్ నాకు. రామ్ జోగి గారు. సో ఇప్పుడు మహారాజా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మొన్న థ్యాంక్స్ మీట్ లో అందరూ కూడా దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా, పలానా సన్నివేశాలు మమ్మల్ని బాగా ఇచ్చేసినాయి అని. సో ఓపెనింగ్ సీన్ కానివ్వండి, అట్లాగే ఇంటర్మిషన్ సీన్ కానివ్వండి, ప్రీ క్లైమాక్స్ సీన్లు. సో ఈ సీన్లలో మీ పాత్ర కూడా ఉంది కదా, అంటే యాస్టీస్ గా రాశారా తమిళ్లో లేకపోతే ఇక్కడ? మన అదే ఇప్పుడు నాకు విజయ్ సేతుపతి గారు వెళ్ళి సార్ నమస్తే అంటే చేపట్టుకుని థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అండి సార్, ఆయన డైరెక్టర్ గారు చేసింది కదా అదే తెలుగు. మొన్న లేదు బ్రదర్, నాకు చాలా అప్పుడు దాకా తెలుసా మీరు? ఆయన అసలు నాకు పరిచయం లేదు. థ్యాంక్స్ మీట్ దగ్గర పరిచయం, అక్కడే పరిచయం. ఓకే. అది కూడా మారుతి గారు స్టేజ్ మీదకి వెళ్ళి వసంత్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ గానే తెలుసు, రైటర్ అయ్యాడు ఆయన అని నాకు, నేను షాక్ అయ్యాను, చాలా బాగా రాశాడని చెప్పాక నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఫోటో తీసుకున్నాను నేను జస్ట్. ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే నేను యాక్చువల్లీ స్టేజ్ మీద మాట్లాడలేను సార్. అంతేనా? ఎందుకో తెలీదు. నా స్పీచ్ ఏది మీకు 1 minute 1.5 minutes 2 minutes ఉంటది. సింపుల్ గా కదా, నాకు భయం స్టేజ్ మీద మాట్లాడు. ఇలా అయితే ఎంతసేపు మాట్లాడగలను, కానీ స్టేజ్ మీద అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, ఒకలాంటి అక్కడ పైకి అక్కడ స్టేజ్ అనేది ఎక్కడంతో కొంతమంది మైక్ చేతిలో పట్టుకుంటే ఇంకంతే, మన నోటండి మాటలు రావు. సో మనం చెప్పాల్సింది కూడా ఎవరన్నా చెప్తారని ఎదురు చూస్తుంటాను నేను. లేకపోతే నేను ఒక పావుగంట మాట్లాడాలి అది యాక్చువల్లీ ఆ సినిమా గురించి. ఏమన్నాడు? అదే కలిసారు కదా, తెలుగు సినిమాలా రాశారని చెప్పారు బ్రదర్, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఆ సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా ఒక్క లిప్ కూడా తేడా ఉండదు, సినిమా మొత్తం మీరు చూడండి కరెక్ట్ సింక్. అందులో ఇంకా ఇంపార్టెంట్ అంటే టీమ్ సార్. ఓకే. ఇప్పుడు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ అంటే తెలుగులో నాతో పాటు ఇంకా చాలా మంది వర్క్ చేశారు. ట్రాన్స్లేషన్ చేసిన శ్రీకాంత్ దగ్గర నుంచి సోమశేఖర్ గారు డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన రాజేష్ సౌండ్ ఇంజనీర్, ఫణి గారు డబ్బింగ్ చెప్పారు, మోహన్ రావు గారు, ఇలా వీళ్ళందరూ చేయబట్టి ఈ సినిమా హిట్. నేను నాదొక్కడదే, నేను ఎప్పుడు టీం వర్క్ సింగిల్ పర్సన్ గా కాదు, మొత్తం టీం అందరికి అందరు సార్. ఎందుకంటే అందరు ఉండబట్టే వర్క్. ఎన్ని కరెక్షన్లు వచ్చాయి. ఒక చిన్న అమ్మాయి ఉంది కదా విజయ్ సేతుపతి డాట్, ఆ అమ్మాయి వాయిస్ 4 times కరెక్షన్స్ వచ్చాయి. అంటే 4 times మార్చాం. ఈ వాయిస్ నచ్చలే, ఈ వాయిస్ నచ్చలే, ఈ వాయిస్ నచ్చలే, నలుగురు ఆర్టిస్టులు మార్చారు, అలాగే చాలా మందికి మార్చారు. వీటన్నిటికీ ఆ డబ్బింగ్ చేసే రాజేష్ అనే ఇంజనీర్ గాని, ఆ ఇన్ఛార్జ్ సోమశేఖర్ అనే సోము గారు గాని, ఈ ఆర్టిస్టులు గాని, ఇప్పుడు ఫణి గారు ఎన్ని కరెక్షన్లు చెప్పారు. విజయ్ సేతుపతికి ఎవరండి గారు? విజయ్ సేతుపతి గారు చెప్పారండి. ఆయన కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు, విసుక్కోకుండా. ఈ సినిమా చూసాక అందరికి నమ్మకం వచ్చింది. మెయిన్ ఇది ఏదో చేయబోతుంది అన్న ఒక నమ్మకం వచ్చింది. అందువల్ల ఇదేదో సినిమా వచ్చింది, మన డబ్బులు మనకి ఇచ్చేసారు అన్నట్టు ఎవరు లేదు. వీళ్ళందరూ టీం వర్క్ చేయటం వల్ల అవుట్పుట్ అక్కడ ఉంది. అది ఏదో ఒక్క వసంతో ఇంకొకటి ఇది ఎవరిది అని నేను అలా చెప్పను. వీళ్ళందరినీ మొత్తం టీమ్ గా నేను వర్క్ చేయించుకున్నాను, అది చెప్తా గట్టిగా. బట్ నా ఒక్కడి వల్ల కదా, వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరి సక్సెస్ అంటే మీ టీం అదే నాకు అన్ని లాంగ్వేజ్ల్లో మంచి టీంలు సెట్ అయ్యాయి. అదే
అది సెట్ అవటం అనేది సక్సెస్ కి ఫస్ట్ మెట్ అదే. మీ కులం ఏదైతే ఉందో సంగీత దర్శకుల కులం, మీకు నేను చెబుతుంది, ఈ సంగీత దర్శకుల కులం వాళ్ళు ఏమన్నా ఫోన్లు చేయొచ్చు ఇలా చేశారా ఏమన్నా? సార్ ఆర్పి గారు స్టూడియోకి వచ్చి మరి కంగ్రాట్స్ చెప్పారు. ఓకే. ఎప్పుడు మొన్న 2 రోజుల క్రితం థ్యాంక్స్ మీట్ కూడా అయిపోయిన తర్వాత. ఓకే. అలా అందరూ అంటే నాకు తెలిసి చాలా మందికి అప్పుడే తెలిసిందేమో. అవును అవును డెఫినెట్ గా. నేను గుంటూరు రోడ్ లో కూడా నేనే 2 పాటలు రాసింది సార్, మనోజ్ది. నేనే 2 పాటలు అందులో రాసింది. ఓకే. అది కాకపోతే ఏమవుతుందంటే అది ఏది సక్సెస్ అయితే మనం దాన్ని అదే కొలమానం. మీకు అదే సుడిగాడు తర్వాత మళ్ళీ అలా ఆ సినిమా పడకపోవడం అనేది, మళ్ళీ సక్సెస్ రాకపోవడం అనేది, బట్ ఆ టైం అనేది అంటే మేము స్పీడ్ ఉన్నాడు నా లైఫ్ లో పెద్ద డిస్టర్బ్ చేసిన సినిమా అంటే అదే. ఆ సినిమాకి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాను. స్పెండ్ చేశారు. పైగా ఏంటంటే భీమనేని గారి సినిమా, ఆయన తోటి మళ్ళీ చేస్తున్న సినిమా. సుడిగాడు తర్వాత నేను చాలా సినిమాలు చేయకపోవడానికి స్పీడ్ ఉన్నాడే కారణం. లేదు వసంత్ మనం ఇంకో మంచి సక్సెస్ కొడదాం, నువ్వు అటు ఇటు ఏది పెడతావు చెయ్యి, వేరే ఒప్పుకోవద్దు అన్నట్టుగా. రాత్రి 12 వరకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఇప్పుడే చూసే సినిమాని. వాడు సెకండ్ షోకి వెళ్తే నేనేం చేయను, రాత్రి లేచి మాట్లాడదు. అలా ఆ సినిమాకి ఎక్కువ వర్క్ చేసాం స్పీడ్ ఉన్నోడికి. అంటే వేరే ఆపర్చునిటీస్ చాలా వదిలేసానండి, చాలా వదిలేసాను. ఎన్ని సినిమాలు చేసుకుని ఉంటారు దానివల్ల? ఆ సినిమాలో మినిమం 10 అయితే పోయి ఇంకా పైనే. అంటే మీడియం సినిమాలే, పెద్ద సినిమాలు వచ్చేసాయని చెప్పండి. ఆ మీడియం సినిమా 10లో 2 మంచి హిట్ అయ్యాయి, ఏం చెప్పకూడదు నేను. అదే ఏదని కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది. చాలా చాలా అంటే స్పీడ్ ఉన్న రిలీజ్ రోజు అసలు టోటల్ డౌన్ అయిపోయింది. ఇంకేంది ఇంత కష్టపడి ఒక సినిమా చేసాం, ఇది ఎలా. ఎన్ని నెలలు చేశారు దానికి? 2 సంవత్సరాలు చేసాం సార్, నెలలు కాదు. 2 సంవత్సరాలు అంతా ట్రావెల్ అవుతానే ఉన్నారా? 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు. వేరే ఏ సినిమాలో ఒప్పుకోకుండా ఒక 100 చూన్లు చేసాం ఆ సినిమాకి. ఇప్పుడు దాకా నా చూన్లన్నీ అంటే ఆయన పాపం భీమనేని చాలా కష్టపడ్డారు. చాలా అండి. అవును, మనం సరిపోం. నేను చేసింది నేను అంటే ఏదో ఫ్లాప్ అయ్యిందని బాధ తప్పితే ఆయన చేసిన పనిలో నేను ఇంత కూడా చేయలే. ఆయన అంత పని చేసి. అది శ్రీనివాస్ 2వ సినిమానా? దాని తర్వాత అవునండి, అల్లుడు సీన్ తర్వాత నెక్స్ట్ ఇదే సినిమా. తమిళ్లో పెద్ద హిట్ సుందరపాండ్యన్. అవును. అందులో కూడా విజయ్ సేతుపతి గారు ఒక క్యారెక్టర్ చేశారు అప్పుడు ఆ సినిమాలో. ఓకే. కానీ అప్పుడు ఆ 2019 ఆ టైంలో మళ్ళీ అవకాశాలు లేనప్పుడు ఎలా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకున్నారు? ఆ కష్టకాలను ఎలా ఎదుర్కొన్నారు అసలు? అంటే వరుసగా అప్పుడు దాకా వరుసగా చేసుకుంటూ వచ్చారు కదా. సుడిగాడు తర్వాత నుంచి కంటిన్యూగా చేశారు. స్పీడ్ ఉన్నాడు తర్వాత డౌన్ అయిపోయారు. టైటిల్ ఏమో స్పీడ్ ఉన్నాడు, స్లో అయ్యాడు. అదే ఇంకా ఏదో చేయాలి కదా సార్, ఏదో చేసుకుంటాం. మనకి ఇండస్ట్రీయే తెలుసు. ఓకే. చాలా యూట్యూబ్ ఛానల్స్ కి చాలా డివోషనల్ సాంగ్స్ చేసి ఇచ్చాను, చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను. ఓకే. అండ్ నాకు బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుందంటే, నువ్వు రోజుకి 1000 సంపాదిస్తావా 10,000 సంపాదిస్తావా పక్కన పెడితే, ఏ రోజు నువ్వు ఖాళీగా ఉండకు. ఖాళీగా ఉంటే నీ మైండ్ మొత్తం దెయ్యాలు చేరిపోతాయి, ఈవిల్స్. ఏ రోజు నువ్వు ఖాళీగా ఉండకు, దుష్ట శక్తులు. అంతే. నేను బయటకు వచ్చానా, అట్లీస్ట్ నీకయ్యే ఖర్చు ఈ రోజు మనం అవుతుంటే హైదరాబాద్ లాంటి ఒక సిటీలో ఉంటే ఒక 20-25 వేలు రెంట్ ఇచ్చి ఇంట్లో ఉంటే నెలకి ఎంతో కొంత మనకు ఆ మినిమం ఇన్కమ్ కావాలి. ఖాళీగా ఉండు. నేను ఏ రోజు ఖాళీగా ఉన్నాను. ఏదో ఒకటి నేను రైటింగ్ మరీ ఖాళీగా ఉంటే కథలు రాసుకొని పెట్టుకుంటాను. నా దగ్గర ఒక 30 కథలు ఉన్నాయి మంచివి. కానీ ఇప్పుడు దాకా వాటిని బయటికి తీయలేదు. లేదండి, అంటే 2 సినిమాలు ఇచ్చాము. సినిమాల కోసమేనా? సినిమా కథలు ఒక 2 సినిమాలు కథలు ఇచ్చాము, ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ అది మనకు డబ్బులు ఇచ్చేసారు కాబట్టి ఆ సినిమా గురించి నేను చెప్పాను. నా కథ కొనుక్కున్నారు అంతే. గోస్ట్ రైటర్ మీరు? మన కథ డైరెక్టర్కి ఇచ్చేసాం, సినిమా రిలీజ్ అయింది. అంటే ఆ కథ రచయితకి ఎవరి పేరు వచ్చింది? ఆయన పేరు. డైరెక్టర్ పేరేనా? ఓకే. ఈ పనులు చేసింది కరోనా టైంలో. అవునా? రీసెంట్ గానే 2021 ఆ టైంలో. బట్ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను అడిగిన బాగా ఆడినాయా? ఒకటి ఆడింది, ఒకటి ఫ్లాప్. ఓకే. మనం డబ్బులు తీసుకున్నాం, మనం అడిగిన డబ్బులు ఆయన ఇచ్చాడు అంతే. అదే. అంటే ఇలా నాకు కాదు, చాలా మందికి జరుగుతుంది. అదే ప్రతి రైటర్ కి గోస్ట్ రైటర్ ఉంటాడు, ప్రతి రైటర్ కి ఉంటాడు. ఎవరో ఒకరు 4 టీం పని చేయకపోతే ఒక సినిమాకి రెడీ అవ్వదు కదా సార్. ఒక డైరెక్టర్ దగ్గర లేకపోతే పేకప్ టైటిల్ కార్డ్ లో వాళ్ళ పేర్లు రాకపోవచ్చు కానీ డైరెక్టర్ పేరు రావచ్చు కానీ అంతే సార్. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు మనకి జీతాలు వస్తుంది అంతే.
సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మహారాజుతో వచ్చినటువంటి ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది ఇప్పుడు ఈ యాంగిల్ అనేది కంటిన్యూ అవుతుందా రైటర్గా? ఓకే, డెఫినెట్గా అవుతుంది. నాకు తెలిసి ఈ నెల ఇంకొకటో రెండో పెద్ద సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ఎంక్వైరీలు మొదలయ్యాయి. రైటర్ ఫోన్లు అయితే వచ్చాయండి, ఇంకా ఎవరు అడ్వాన్స్ అవ్వలేదు. ఓకే, సో ఇంకా మంచి సినిమాలు ఏమున్నా నేనే రాసుకుంటా. ఒక పక్క రాస్తూ ఒక పక్క మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోవచ్చండి. కంటిన్యూ డైరెక్షన్ అదే 10 సినిమాలు లేవండి. డ్రింకర్ సాయి అనే ఒక సినిమా ఉంది, ఆ సినిమా బాగా ఆడుద్దని మేము అందరం నమ్ముతున్నాం. అది దాని రిజల్ట్ బట్టి అటు ఉంటుందండి. ఈ రైటర్ అనేది ఇది ఎలాగ నాకు ఇష్టమైన ఇది విభాగం. సో మంచి సినిమాలు ఏమొచ్చినా నేను రాసుకుంటాను. ఇదివరకు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశాను, బట్ దేనికి నేను రాయలేదు ఎక్కువ. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు, వాళ్ళ మేనమామ ఎంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. నాకైతే నా ఫేవరెట్ సాంగ్, ఎన్ని పెద్ద సినిమాలు ఆయన చేసిన తోటరాముడు సాంగ్స్ నా ఎవర్ గ్రీన్ డ్యూట్ ఏదంటే ఓ బంగారు రంగుల చిలక, అది నా ఎవర్ గ్రీన్ డ్యూట్. అది కురిసింది అందులో అసలు మ్యూజికల్ గా పెద్ద సెన్సేషన్. అందులో చలం హీరో కావచ్చు కానీ బట్ ఆయనకి ఆ సినిమా ఎంత గొప్ప పేరు తెచ్చింది అదే తోటరాముడు అనేది. భక్త కన్నప్ప అందులోని పాటలు కానివ్వండి. సో అట్లా అంటే అమ్మగా ఎప్పుడైనా చదరే మీ తాత పేరు నిలబెట్టే సినిమా కావాలి ఒక సాంగ్స్? మా అమ్మగారు చెప్పేవాళ్ళు, బట్ మీ తాత పేరు నిలబెట్టని ఎప్పుడు చెప్పలేదు. ఆయన పేరు ఎక్కడ చెడగొట్టకురా అన్నాడు, అంతే. ఓకే, ఆయనకి నువ్వేం నిలబెట్టక్కర్లేదు, ఆయన ఆల్రెడీ నిలబడే ఉన్నావు, నువ్వు చెడగొట్టకని చెప్తారు. అంటే ఎప్పుడైనా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా? ఆయన పాటలు ఎప్పుడైనా వింటుంటారా రెగ్యులర్ గా తాతయ్య గారి? మెలోడీ రిథమ్ రెండు ఉండే పాటలు మొదలుపెట్టింది ఆయన. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కి వచ్చిన తీసుకో కోకో కోలా ఇలాంటి పెద్ద పెద్ద హిట్లు అండి. అవును, ఆయన ఆల్రౌండర్, ఏదైనా చేయగల మ్యూజిక్ డైరెక్టర్ లో జేమ్స్ బాండ్ ఆయన. ఓకే, కరెక్టే. కృష్ణ గారు చాలా సినిమాలకు చేశారు ఆయన. అంటే వెస్టర్న్ ని మనం ఇండియన్ మ్యూజిక్ కి అన్వయించింది ఫస్ట్ ఆయన. సో కాబట్టి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అని. అంతేనంతే. నేను ఎక్కువ సార్లు ఆయన పేరు కూడా చెప్పను, ఎందుకంటే ఆయన ఏం చేయాలో అది చేసేసారు. ఇప్పుడు ఆయన పేరు మనం తెలియదు అనుకుంటా. మీరు తెలియదండి, ఆయనకి మీకున్న బంధుత్వం కూడా చాలా మందికి అది కరెక్టలే. మీ సొంత అస్తిత్వంతో ముందుకు వెళ్ళటం అనేది. సో ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఒక మంచి రోజు మళ్ళీ మీ రోజులు వచ్చాయి అనుకుంటాం. వచ్చాయి. అదే ఈ డబ్బింగ్ స్టూడియో దీనికి ఇది స్టార్ట్ చేయడం నాకు అంటే ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే, ఫస్ట్ మహారాజా పాటలు ఈ టేబుల్ ఇక్కడే కూర్చొని రాశా. ఓకే, ఇదే టేబుల్ పాటలు కూర్చొని రాశాను. ఓకే, ఇక్కడే కూర్చొని రాశా. ఓకే, స్టూడియో స్టార్ట్ అయ్యాక డబ్బింగ్ కూడా మనకి ఇదే స్టూడియోలో అవ్వటం. మహారాజా ఫస్ట్ సినిమా, అంత పాజిటివ్ వైబ్ అనేది. అంటే ఏ సినిమా ఏదో ఒక మంచి సినిమాతో మొదలవ్వాలి అనుకున్నాము, కానీ మన చేతిలో ఉండదు అది. అవును, ఈరోజు మహారాజా పెద్ద హిట్ అయింది కాబట్టి మనం ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం. సో అది జరిగింది నాకు ఈ స్టూడియోలో. చూసినప్పుడు నేను శ్రీవసంత్ అంటే నాకు మీరని నేను అనుకోలే. మీరైతే మ్యూజిక్ డైరెక్టర్ గానే నాకు తెలుసు కదా, ఎవరు ఈ శ్రీవసంత్ కొత్తగా ఉన్నాడే. అంతకుముందు అంటే మనకు వసంత్ కుమార్ గారు తెలుసు, ఈయన ఎవరు అని చెప్పి అనుకున్నా. మొన్న క్లియర్ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ మీట్ చూసిన తర్వాత. ఓకే, చాలా సంతోషం అండి. సో ఏంటి మీకు 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 బాగా నచ్చింది అందులో మహారాజాలో? మహారాజాలో నాకు నచ్చిందంటే ఫస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే చాలా, అంటే స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉండాలి అన్న ఒక మార్క్ ఏదో పడింది గట్టిగానే సౌత్ లో. రెండోది విజయ్ సేతుపతి గారు. అంటే ఆ సినిమా నాకు తెలిసి ఒక 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు షూట్ చేసి ఉంటారు. అదంతా ఒక రోజులో అయిపోతుంది. కానీ ఒక మైల్ స్టోన్ మూవీకి అలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవటం అనేది ధైర్యం. అన్ని రోజులు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ముఖంలో ఎమోషన్ ఒకటే ఉంటది. ఎమోషన్ క్యారీ చేయటం అనేది మహారాజానే చూపించాడు ఆయన. 2.5 గంటలు మనకి సినిమాలో ఎక్కడ విజయ్ సేతుపతి కనిపించలేదు నాకైతే. స్టేబుల్ గా స్థిరంగా అదే ఎమోషన్ క్యారీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు మధ్యలో ఆయన వేరే సినిమాలు చేస్తుంటారుగా, వేరే క్యారెక్టర్లు చేస్తుంటారుగా, మళ్ళీ ఈ షూటింగ్ వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయిపోవడం అది నాకు బాగా నచ్చింది. ట్విస్ట్లు కూడా ఇప్పుడు లాస్ట్ లో అమ్మాయి వెళ్ళిపోతా ఉంటది,
ఈయన పిలుస్తూ ఉంటాడు. చెప్పు, ఇప్పుడు రిలీజ్ అయిపోయిందిగా. రిలీజ్ రిలీజ్ అయిపోయి అయిపోయి ట్విస్ట్ ఎందుకు మనం రివీల్ చేయడం, ఇంకా చాలా మంది చూస్తున్నారు జనాలు. అదే అవన్నీ చాలా బాగా నచ్చాయి. ఆయన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఎవరు మన అసలు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కనిపించే క్యారెక్టర్ ఒకటి, అటు చూస్తేనే అక్కడ ఉండే ఇంటర్వెల్ character. కి అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి జనాలకి, ఆడియన్స్ కి. అదే ఎలా స్టార్ట్ అయింది, ఏం చూపిస్తున్నారు అన్నట్టు అయిపోయింది. అసలు ఏంది ఈ క్యారెక్టర్ ఏంది అసలు. ఇంకెందుకంటే అంటే వీడికి అప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఒక ఎమోషనల్ గా అతను క్యారీ చేస్తాడు. సో ఇంకా ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు చాలా బాగుంది. అంటే మీకు ఆ రైటింగ్ ఏదైతే ఉందో అక్కడ ఒరిజినల్ రైటింగ్, అదే మిమ్మల్ని మీ చేత అలా తెలుగుకి ఎలా రాయించేది ఒకటి. ఎందుకంటే ఒరిజినల్ సోల్ వాళ్ళదే కదా సార్, డైరెక్టర్ గారిదే కదా. దాన్ని పాడు చేయకుండా, డబ్బింగ్ సినిమాలా ఉండకుండా ఇది తెలుగు సినిమా అన్నట్టుగా రాయడానికి ట్రై చేస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అమేజింగ్ కదా. రైట్ సార్, శ్రీవసంత్ గారు ఒక మంచి సినిమాతోటి ఒక రైటర్గా ఈసారి మా ముందుకు వచ్చారు. సో ఫ్యూచర్లో ఇటు రైటర్గా కానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా ఏదైతే మీరు కావాలని వచ్చారో మామూలుగా. ఎక్కువ రైటర్ గానే వెళ్తానేమో, తెలీదా? అంటే అలవాటు ఉంది గాలి. ఓకే, సో మీ గాలి ఎటు మళ్ళీ అటు చూడండి. మీ పని మీకైతే పని కావాలి. సో ఆ రకంగా పేరు వచ్చినా కూడా సంతోషమే కదండి. డెఫినెట్ ఇప్పుడు రైటర్ అనేది కూడా నాకు ఉంది కదా సార్, నేను రాయగలను. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ చాలా ఇష్టం. మీ కథలతోటి ఏమైనా మళ్ళీ ఏమైనా ఇప్పుడు అంటే గతంలో అయితే గోస్ట్గా అమ్మేశారు, ఇప్పుడు మీ కథలతోటి ఎవరికైనా వినిపించారా? లేదండి, వినిపించలేదు. మీరు ఎవరికి వినిపించలేదు? లేదండి, ఎవరైనా అడిగితే డెఫినెట్గా ఫ్రెండ్ సర్కిల్లో కథలు ఇవ్వటం అనేది అది జరుగుతూనే ఉంటుంది. ఓకే, కాకపోతే ఇకపైన ఏంటంటే కథ నా దగ్గర తీసుకుంటే ధైర్యంగా నా పేరేస్తారు. అదే టైటిల్ కార్డులో కథా రచయితగా శ్రీవసంత్ పేరు వేయచ్చండి. ఆ రోజు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డైరెక్షన్ తప్పితే డైరెక్షన్ ప్రొడ్యూసర్ మాత్రం, అవును నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్, మిగతా ఏదన్నా నాకు. అదే రైటింగ్ కూడా ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన క్రాఫ్ట్ సార్, నేను ఇందులో ముందుకెళ్ళాలని కూడా చూస్తున్నా. ఓకే, సో ఖచ్చితంగా అందులో కూడా సక్సెస్ కావాలని సో మనస్ఫూర్తి కోరుకుంటూ, అట్లాగే మహారాజ్తో మొదలైనటువంటి ఈ స్టూడియో, వారాహి స్టూడియో ఖచ్చితంగా ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద స్టూడియోగా పేరు తెచ్చుకోవాలని, అట్లాగే మీ పేరు కూడా ఖచ్చితంగా మంచి. ఈ స్టూడియో కూడా మనం ఎక్విప్మెంట్ చాలా హై ఎక్విప్మెంట్ పెట్టాం సార్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడ ఉన్న సౌండ్ కార్డ్ ఆవిడ్ ప్రో టూల్స్ మ్యాట్రిక్స్ అనే సౌండ్ కార్డ్, ఈ ఫస్ట్ దండి సౌండ్ కార్డ్. ఈ సౌండ్ కార్డ్ జనరల్ గా అట్మాస్ లో యూజ్ చేసే సౌండ్ కార్డ్. దాంట్లో ఉండే ప్రాసెసర్స్, కంప్రెసర్స్ చాలా హై ఎండెడ్. నేను దాన్ని తెచ్చి డబ్బింగ్ కి స్టీరియో మిక్స్ కి పెట్టాను. డబ్బింగ్ కి ఈ కార్డ్ బెటర్ అండి. ఈ కార్డ్ ఇంకా క్లారిటీ, మరింత క్లారిటీగా ఉంటుంది. వాయిస్ బేసినెస్ గానీ, ఆ రానెస్ గానీ అలా తీసుకుంటాం. ఆ ఒక్క సౌండ్ కార్డు 6.5 లక్షలు. జనరల్ గా మనకి డబ్బింగ్ స్టూడియోలో ఏముంటాయి, ₹1,00,000 సౌండ్ కార్డ్ ఏదైనా ఉంటుంది. బట్ మేమేంటంటే ఏది చేసినా హైలో చేసేద్దాం అన్న ఫిక్స్ అయ్యాం. ఈ స్టూడియో కూడా నేను ఒక 2 పార్ట్నర్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్. నన్ను నమ్మి బ్లైండ్ గా పెట్టిన 2 పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ఒక అతను మన సినిమా అతనే, ఒక అతను బయట ఫ్రెండ్. వాళ్ళు అందరం కలిసి పెట్టామండి. ఒక్కడ వల్ల అయితే అయ్యేది కాదు. పైన ఒక సూట్ ఉందండి, పైన ఒకటి కింద ఒకటి. ఒకటి వల్ల అయ్యేది కాదంటే అంత ఎక్కువ పెట్టారనమాట మీరు? డెఫినెట్ గా ఎక్కువ పెట్టామండి. అంటే ఇది మిగతా స్టూడియోలతో పోల్చుకుంటే ఎక్కువగానే. నన్ను వచ్చి చూసిన వాళ్ళందరూ ఎందుకు ఎంత పెట్టావు ఈ టైంలో స్టూడియోకి ఎంత? నేను బిజినెస్ పెట్టలేదురా నాయన, నా ప్యాషన్ ఇది. మ్యూజిక్ అనేది, ఆడియో డబ్బింగ్ అనేది ఇది నా ప్యాషన్. దీంట్లో డబ్బులు తీసుకెళ్ళి నేను ఇంట్లో తినాలనుకోవట్లే. దానికి నాకు ఒక క్రాఫ్ట్ ఉంది. నా స్టూడియోకి ఎవరైతే వస్తారో వాళ్ళు చాలా, ఇప్పుడు ఇంత పెద్ద రూమ్ మీరు ఎక్కడైనా చూసారా? అదే అసలు మనం అదే ఇంత, మళ్ళీ ఇక్కడ ఒక సోఫా, ఇంత స్పేస్, 19 feet, ఇది 12-13 feet. ఇంత స్పేషియస్ గా మీకు ఉండదు. ఇది ఒకటి ఈ టేబుల్ ఉందంటే ఇక్కడ ఏదో నడవటానికి మాత్రం కొద్దిగా స్పేస్ ఉంటది. నేను అనుకోండి మహా ఉంటే ఎంత ఉంటదండి, ఇదంతా ఎక్కువే కదా. మనం స్పేషియస్ గా, ఇప్పుడు మనం వేరే థియేటర్కి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అది ఉండకూడదని వాష్రూమ్స్ దగ్గర నుంచి, ఒక సోఫా దగ్గర నుంచి అన్ని మనం దగ్గరుండి చేయించుకొని జాగ్రత్తగా పెట్టాం ఈ స్టూడియో. సో దేవుడి దేవాలో మొదటి సినిమా మంచి పాజిటివ్ హిట్ వచ్చింది, మహారాజా. ఇంకా నాకు తెలిసి ఈ స్టూడియో నాకు కూడా దొరకదేమో. అదొకటే చేశారు, ఇంకా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పటికి ఫస్ట్ అయింది అదే సార్, ఇప్పుడు నుంచి జరుగుతాయి. ఇక మిగతావన్నీ దాని తర్వాతే.
అదే ఈ రోజు కూడా జరుగుతుంది, సాంగ్ రికార్డింగ్ అది జరుగుతుంది, నాది కాదు వేరే వాళ్ళు. వేరే వాళ్ళది. సో వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారు మీరు, హైర్కి ఇస్తున్నారు. మనం పెట్టిందే పర్పస్ వేరే వాళ్ళకి పెట్టాలి. అదే. సో మీరు ఒక హై అండ్ క్వాలిటీ తోటి ఒక ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి. మనకి స్పీకర్లు వరల్డ్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా రెండే స్పీకర్లు టాప్, ఒకటి నైమన్, రెండు జెన్లాక్. నేను అందుకే కింద సూట్ అని మొత్తం నైమన్ పెట్టేసుకున్నా, ఊఫర్ స్పీకర్స్ అన్ని, పైన సూట్ మొత్తం జెన్లాక్ పెట్టేసాను. ఓకే. మైక్స్ కూడా యూనివర్సల్ మైక్స్, చాలా హై ఎండ్ మైక్స్ తీసుకున్నాం, అంటే చాలా ఎక్కువే పెట్టేసాము, ఇంకా దేవుడిదే. అయితే ఇప్పుడు మీకు సంబంధించి మీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? సుడిగాడే కదా టర్నింగ్ పాయింట్. అదే టర్నింగ్ పాయింట్. సో అట్లాగే మీ హై చూసింది, ఎప్పుడు హై చూసింది కూడా అదే, మీ కెరీర్ హై చూసింది కూడా అదేనండి. నాకు ఒకటే హిట్ అంతే, మళ్ళీ అందులో మొహమాటాలు అబద్ధాలు ఉండకూడదు. నా జీవితంలో నేను మ్యూజికల్ గా హిట్ కొట్టిన ఒకే ఒక్క సినిమా సుడిగడ్. దాని తర్వాత రైటర్ గా హిట్ కొట్టిన ఫస్ట్ సినిమా మహారాజా. 12 ఏళ్లలో నేను ఒక్క హిట్ కూడా చూడలేదు. చాలా సినిమాలు చేసా, చాలా ప్రెస్ మీట్లకి వెళ్ళాను. ఎప్పుడైనా ఈ కాలంలో ఇంకెళ్ళిపోదాము, మళ్ళీ మనం వేరే పని చేసుకుందాం ఎప్పుడైనా అనుకున్నారు అసలు? లేదండి, ఎప్పుడు నేను ఫస్ట్ విజయనగరంలో 150 రూపాయలు జోబులో పెట్టి మా అమ్మ ట్రైనింగ్కి ఇచ్చింది. నేను ఎప్పుడైనా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటా, ఎందుకురా నువ్వు అక్కడ వచ్చేయచ్చు కదా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పెట్టిన 150 రూపాయలు అలాగే ఉంది నా దగ్గర. నేను నీ డబ్బులేం పాడు చేయలేదు, నా ఇష్టం. మీ విజయనగరం నుంచి చాలా మంది అక్కడికి వచ్చారు, అందులో సంగీతకారులు. అంటే విజయనగరంలో బేసిక్ గా మ్యూజిక్ కాలేజ్ అంత ఫేమస్, చాలా మంది ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అవును. అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి ఫేమస్ అవుతుంది. సో మా అమ్మకి అదే చెప్తాను, నువ్వు ఇచ్చిన 150 అలాగే ఉంది, నువ్వు టెన్షన్ పడ. ఇప్పుడు కూడా అదే చెప్తారా? అంతే కదా, ఇప్పుడు కష్టం వస్తుంది. ఇప్పుడు అన్ని రోజులు నువ్వే పైన ఉండాలంటే ఎలా అవుతుంది? ఆ ఓపిక ఉండాలి, నమ్మాలి ఫస్ట్. ఒక్కదాన్ని నమ్మితే డెఫినెట్ గా నిన్ను అది మోసం చేయదు. సో అమ్మ మీతో ఎప్పుడు అన్నప్పుడల్లా అదే చెప్తుంటా, నీ 150 రూపాయలు అందులో కావాలంటే పంపించాను. సీరియస్ గా చెప్తున్నాను. నేను విజయనగరంలో ట్రైన్ ఎక్కించినప్పుడు మా బాబాయ్తో పాటు మా అమ్మ నా జోబులో పెట్టింది 150 రూపాయలే. అదే 150 రూపాయలు. ఎప్పుడు ఇది ఏ సంవత్సరం? 150 రూపాయలతో అయిపోద్ది అనుకున్నారా? 97, 98 కదా. 150 రూపాయలతో ఏం చేసి ఏదో జోబులో పెట్టింది అభిమానంగా, అంత అయిపోద్ది. అంటే అన్ని బాబాయ్ చూసుకున్నారు. బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళని, వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళని, నాకు ఖర్చు ఏముంటది అసలు అప్పుడు? ఇప్పుడున్న అలవాట్లు కూడా ఏం లేవు. వాళ్ళకి సినిమాతో సంబంధం ఉందా బాబాయ్ వాళ్ళకి? సచిన్ గారు అబ్బాయి అండి. ఓకే. మ్యూజిక్ సచిన్ గారు అబ్బాయి. త్రినాథ్ గారు అంటే త్రినాథ్ గారి ఇంట్లోనే ఉన్నారు. ఆయన కండక్టర్. అన్ని నాకు ఆయనే. త్రినాథ్ గారు. ఓకే. ఆయన ద్వారానే వచ్చాను. అందరు మ్యూజిక్ ఆయన ద్వారానే నాకు పరిచయం. ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేను. సో నాకు ఖర్చులే ఉండవు కాబట్టి ఆవిడ అది పెట్టారు. సో అట్లా వచ్చి ఇదే ఇక జీవితం అనుకొని అంతే. వెనక్కి వెళ్ళే సమస్య లేదు సార్. వెనక్కి వెళ్తే నేను 19, 20 ఆ టైంలో వెళ్ళిపోవాలి. నేను అట్లీస్ట్ కరోనా మొదలైనప్పుడు నేను వెళ్ళిపోవాలి. నాకు ఇదే తెలుసు, నేను ఇక్కడే ఉంటాను అని ఫిక్స్ అయిపోయారు, ఇక్కడే ఉన్నారు అంతే. ఇప్పుడు ఇప్పుడే ఆ సినిమాలో రవితేజ గారి డైలాగ్ ఉంటుంది, ఓ సినిమా ఫ్లాప్ అయింది ఇంటికి వెళ్ళిపోతావా, హిట్ అయింది ఇంటికి వెళ్ళిపోతావా, ఏదైనా నువ్వు ఎక్కడే ఉంటావు. మనకి సినిమానే తెలుసు అంతే. అది నేను తేరా చెప్పినట్టు. కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇక్కడ 10 కరోనాలు వచ్చినా మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. ఇక్కడే ఉంటాం, సినిమా ఫీల్డ్ సినిమాలోనే ఉంటాం, సినిమాలు చేస్తూనే పోతాం, తెలిసిన పనే చేసుకుంటాం అంతే. అందులో ఎప్పుడన్నా మన రోజు అంటూ వస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్ గా వస్తుంది. అదే అప్పుడు సుడిగాడు వచ్చింది, ఇప్పుడు మహారాజు వచ్చింది, రేపు మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లో ఆగదు సార్. అదే అప్పుడు వచ్చిన ఫ్లో గురించి నేను చెప్పలేను. కొన్ని నేనే వదిలేసుకున్నా చాలా సినిమా. యాక్చువల్ ఆఫర్ తెచ్చింది మీకు అది. సుడిగాడు అనేది చాలా ఆఫర్. సుడిగాడు అనేది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఆ సినిమా వల్ల దాదాపు ఒక 35-40 సినిమాలు వచ్చాయి నాకు. కొన్ని చిన్న సినిమాలను వదిలేశాను, కొన్ని ఈ సినిమా కోసం వదిలేశాను. అప్పుడు నేను చేసిన తప్పుల వల్ల నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, ఏంటంటే నాకు మంచి జరిగినా చెడు జరిగినా రెండిటికి నేనే బాధ్యుడిని. అంతే కదా. ఎవరైనా నాకు చెడు జరిగినప్పుడు వాడు చేస్తాడు, మంచి జరిగినప్పుడు నేను గొప్పగా అలా ఉండను. నేను మంచి అయినా చెడు అయినా నేనే డెసిషన్ తీసుకుంటాను. ప్రాబ్లం వస్తే నేనే ఫేస్ చేస్తాను, అది నా మీదే పెట్టుకుంటాను. నేను అవతల భుజాల మీద పెట్టను. నేను మంచి ఫిలాసఫీ అది. నేను నేను ఎవరితో పోటీ పడను. నేను ఈ రోజు చేసిన దానికి రేపు చేయబోయేదానికే పోటీ. ఇంకొక మనిషితో ఎంత మంచిగా మన వర్క్ ఇచ్చామా అనేది వాడెవడో చేశాడు, వీడెవడో రాశాడు, అసలు నాకు ఎవరితో పోటీ లేదు, నాకు నేనే పోటీ. మన పని ఈ రోజు ఏం చేసాం, రేపు దీనికంటే బెటర్గా ఏం చేయగలం, ఆ పోటీయే నాకు ఇంపార్టెంట్.
కానీ ఒక రోల్ మోడల్ కానీ అంటూ ఉండారా? ఇన్స్పిరేషన్ అయితే ఇప్పుడు తాతగారు ఉన్నారు కాబట్టి మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం. నాకు రోజు ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్న. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, సంకనాగిపోతావు, చదువుకో 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 ఉమ్, అని మా నాన్న చిన్నప్పటి నుంచి తిట్టాడు. ఆయన తిట్టినప్పుడు అంతా ఈయన వద్దంటున్నాడు కదా, అది ఎందుకు మనం చేయకూడదు, అది బాగుంటది డెఫినెట్ గా వద్దురా అని కాబట్టి నేను చేయాలి. స్టార్టింగ్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆయన ఏదైనా పండగకి వెళ్ళినప్పుడు కూడా విచిత్రంగా నన్ను చూసేవాడు. నేను చెప్పాను కదా అన్నట్టు. అదే అదే అయితే సుడిగాడు రిలీజ్ రోజు మాత్రం నేనే ఆయన్ని చూసా, చెప్పానా అని. రివర్స్. నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాన్న, నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు లేరు, 2015లో పోయారు ఆయన. ఓకే. అమ్మ నాన్న, అమ్మ బాగా సపోర్ట్. అంటే మీరు మీరు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన సంతృప్తిగా వెళ్ళుంటారు చాలా ఆ టైంలో. సంతోషంగా. నా ఫస్ట్ ఇండస్ట్రీలో కొంచెం డబ్బులు సంపాదించాక నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే మా అమ్మ నాన్నకి ఇల్లు కట్టించి. అవునా? ఇందులో ఉండండి మీరు, కింద ఒక 3 రూముల్లో రెంట్లు వస్తాయి, పైన అమ్మ నాన్న ఉంటారు. ఓకే. మీరున్న ప్లేస్ మీ ఊళ్ళోనే, సొంత ఊళ్ళోనే. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్, మా మదర్ ఫాదర్ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఆ మామూలు సంతోషం కాదు కాదు, మామూలు సంతృప్తి కాదు కదా. డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీ. సో అట్లా వాళ్ళ కోసం, అమ్మా నాన్నల కోసం ఆ పని చేశారు. ఫస్ట్ చేసి అసలు నేను ఇండస్ట్రీకి మీకు ట్రైన్ ఎక్కానని చెప్పాను కదా, 150 రూపాయలు. ఆ రోజు నేను ఫిక్స్ అయింది అసలు ఇండస్ట్రీకి వచ్చింది డబ్బులు సంపాదించి మా అమ్మకి ఇల్లు కట్టివ్వాలని ఇండస్ట్రీకి వచ్చా. ఆ వయసులో మనకు అదే ఆలోచన, టార్గెట్ అదే. తర్వాత ఏమో చెల్లికి పెళ్లి చేయాలి కదా అనుకున్నాం. అంటే మనిషి ఎప్పుడు రిటైర్ అవ్వడం. సరే చెల్లి పెళ్లి అయిపోతే మన పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉన్నాం. ఈలోపు నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, నాకు పెళ్ళి. సో ఈవెంట్ చూసు 2003. ఓకే. నాకు పెళ్ళింది. సరే పెరిగింది. సరే ఇంకో మనిషి వచ్చింది, ఓకే అనుకొని ఇదయ్యే లోపల, రిలాక్స్ అయ్యే లోపల పిల్లలు పుట్టారు. వాళ్ళకి స్కూల్, ఇప్పుడు వాళ్ళు కాలేజీలు. అంటే ఒక మనిషికి ఎప్పుడు ఏం దీని నుంచి తప్పించుకుందామని మనం ట్రై చేసి దాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి, ఏదో ఒక బాధ్యతలు వస్తానే ఉంటాయి. నేను ఆ రోజు అమ్మకి ఇల్లు కడితే అయిపోయింది లైఫ్ అనుకున్నా, అక్కడతో అయిపోదు, ఇంకా చాలా ఉంటాయి. రేపు ఇంకా మీరు చేయాల్సి ఉంటుంది, ఏది మన చేతిలో ఉండదు సార్. సరే, ఏదైనా సరే మీరు ఏదైతే అనుకుంటారో మీ టార్గెట్లు ఏవైతే ఉంటారో ఎప్పటికప్పుడు ఉంటాయి కదా మనకి, షార్ట్ టర్మ్ టార్గెట్లు, లాంగ్ టర్మ్ టార్గెట్లు అని. సో అన్నీ కూడా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది మహారాజాతో వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో రైటర్గా కూడా కంటిన్యూ అవ్వాలని, మీ పేరు ఎప్పుడు వినిపించాలని, ఇక నుంచి ఇక మీ రోజులు వచ్చాయని మనసు సౌండ్ మొదలైంది, సౌండ్ శ్రీ వసంత్ సౌండ్ మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎంతసేపు